నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. గ్యాస్ తరహాలో పెట్రోల్ కొరత ఏర్పడబోతోందని జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా వాహనదారులు తాకిడి పెరిగింది. రాత్రి నుంచి బంక్ వద్ద భారీ క్యూ లైన్లున్నాయి. ప్రచారానికి తోడు కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు మరింత ఆందోళన నెలకొంది. ముందస్తుగా ఇంధనం నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. కొందరు క్యాన్లలో పెట్రోల్, డీజిల్ స్టాక్ పెట్టుకుంటున్నారు. ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడినట్లే పెట్రోల్ కొరత ఏర్పడబోతుందంటూ జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూ కట్టారు. రాత్రి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తారు. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకులకైతే క్యూ కడుతున్న పరిస్థితి. సరే, ఎందుకు ఇంత క్యూ కడుతున్నారు ఒక్కసారిగా? మాకైతే ఏం తెలియదు. మాకు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఏమని ప్రచారం? నో స్టాక్ అని చెప్తారు. బంకులు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ దగ్గర నో స్టాక్ ఉందని వస్తున్నాం అంతే. ఇక్కడ ఉన్నారు. నిన్న నుంచి ఎందుకు ఇంత రద్దీ? ఇంటలే పెట్రోల్ వస్తుంది. కస్టమర్లు ఒక్కళ్ళకు ఫేస్బుక్ ఇలా చూసుకుంటా బాగా పబ్లిక్ ఇంటలేరు. ఎంత ఉన్నదంటే కూడా స్టాక్ నాకు పోయి అందరు ట్యాంక్ ఫుల్లే. అందరు ఎవరు అడిగినా ట్యాంక్ ఫుల్ చేయి. అరే ఉన్నది సార్ పోసుకోండి అంటే కూడా ఇంటలేరు. ఎంత చెప్పినా కానీ ఫుల్ చేయి, నీకేంది హైదరాబాద్ పోవాలా, అటు పోవాలా, ఇటు పోవాలా అంటారు. పెట్రోల్ స్టాక్ ఉన్నది సార్, డీజిల్ స్టాక్ ఉన్నది, కొద్దిగా ఆగండి అంటే రాత్రి 1 నుంచి కూడా లైన్ కడుతూనే ఉన్నారు. అంత నుంచి ఇప్పటిదాకా పొద్దుగాల 5 గంటలకు తీసినాం. ఇప్పటివరకు ఇంకా లైనే ఉన్నారు. ఫుల్ 550 పోసుకుంటారు కూడా ట్యాంకీ ఫుల్. డబ్బాలల్లో మినిమం ఒక 100 లీటర్ లోపే పోస్తున్నాం. అయినా కానీ ఇంకా స్టాక్ పెట్టుకుంటారు. ఆ స్టాక్ పెట్టుకోవడం మంచిది కాదంటే కూడా వినట్లేదు పబ్లిక్. పెట్రోల్, డీజిల్ అన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా లేటు వెనక ముందు వస్తుంది. అక్కడ మాకు స్టాక్ ఎట్లా ఇస్తుండ్రో అట్లా మేము కూడా ఇస్తున్నాము సప్లై. మేము అందరికీ చెప్తున్నాం, ఎవరు భయపడద్దు, ఉన్నంత స్టాక్ పోసేస్తాము, ఎవరు కూడా బాధపడద్దు. ఉన్నంత మటుకు పోసుకోండి అంటే అందరు డబ్బాలలో ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. డేంజర్ పద్ధతి. పబ్లిక్లో అర్థం చేసుకుంటారు లేరు. అందరిలో ఇదే ఉన్నది సార్. ఇప్పుడు ఇట్లానే ఉన్నది. పబ్లిక్ ఒక్కరు ఫేస్బుక్ వీడియోలలో బాగా ఇబ్బంది అవుతుంది. వీటిలో బాగా కేర్ తీసుకోవాలండి. వాహనదారులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో కైకా వాస్తే वो सोशल मीडिया इसलिए ऐसा हो रहा था. क्या बोल के आ रहा है? अब पेट्रोल नहीं मिल रहा ना, उस वजह सब टैंक फुल करा ले रहे. परेशान है रहे सब लोग. गए इससे पहले पेट्रोल पंप गए? हाँ जाके आया, 2 बंद है. हाँ 2 स्टॉक इधर आया, निकलते आया पेट्रोल लगाया मेरा. ఒక్కసారిగా జనాలైతే బంకులకు క్యూ కడుతున్న పరిస్థితి. పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా పరుగులు పెడుతున్నారు. అయితే కొన్ని బంకులలో కూడా, జిల్లాలోని కొన్ని బంకులు క్రెడిట్ ఇవ్వకపోవడంతో కొన్ని బంకుల్లో పెట్రోల్ నిల్వలు అయితే నిండుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ పెట్రోల్ ఇక దొరకదు అనే ఒక అపోహ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో జనాలంతా కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీంతో రద్దీ నెలకొంది. సో ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.